కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావళి గోపశ్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కననోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం యో నిత్యమచ్యుతపదంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం భారద్వాజకులోద్భూతం కవిరత్న విభూషితం సంపత్కుమార సచ్చిష్యం రామానుజమహం భజే. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతంలో నేడు 25వ రోజు. నిన్నటి పాసురంలో గోదామ్మవారు స్వామివారికి అద్వితీయమైనటువంటి మంగళాశాసనాన్ని అనుగ్రహించింది. చక్కగా పాడింది, మంగళం పాడింది. ఎలా పాడింది? అడిపోత్తి, తిరల్పోత్తి, పుగళ్పోత్తి, కళల్పోత్తి, గుణంపోత్తి, వేల్పోత్తి అని 6 రకాలైనటువంటి పోత్తి అనేటువంటి మంగళాశాసనాన్ని ఆమె గారు చక్కగా స్వామికి సమర్పించారు. ఎప్పటి నుండో నీకు నీ చేత అనేక రకములైనటువంటి ఉపకారాలు పొంది ఆ ఉపకార సంబంధమైనటువంటి ఫలాలను అనుభవించి కూడా కృతజ్ఞతారూపమైనటువంటి భావనతో నీకేమీ మంగళం పాడినటువంటి వారు ఉన్నారయ్యా. వాళ్ళంటి వాళ్ళం కాదు మేము. కాబట్టి నీకు చక్కనైనటువంటి మంగళాశాసనం పాడుతున్నాం. నీ యొక్క దివ్యమంగళ విగ్రహానికి, నీ బాహువులకి, నీ కీర్తికి, నీ వాత్సల్యానికి, నీ యొక్క దివ్య పాదయుగళికి మంగళం అని చెప్పి మంగళాశాసనాన్ని చేశారు వీళ్ళంతా కూడా. కృష్ణ పరమాత్మ వీళ్ళ యొక్క సహజ సిద్ధమైనటువంటి సౌందర్యాన్ని అంతా కూడా చూస్తూ ఉన్నాడు, ఆనందపడుతూ ఉన్నాడు. వారి మాటలు, వారి యొక్క సౌందర్యం పరమాత్మకు చక్కనైనటువంటి ఆనందాన్ని కలిగించింది. గోపికలారా, మీరు నా కోసం చాలా శ్రమపడి ఎన్నో రోజులుగా రాత్రి మంచు అనేటువంటి దాన్ని కూడా లెక్క చేయకుండా శ్రమపడి ఇంత దూరం వచ్చారు కదా. ఇంత దూరం వచ్చి నాకు మంగళాశాసనమేనా మీరు చేసేది? ఇంకేమైనా కావాలా? కోరుకోండి, ఇస్తాను అన్నట్టుగా మాట్లాడారన్నమాట. అప్పుడు గోపికలందరూ అంటున్నారు, స్వామి, మాకు నీ గుణాలను కీర్తించటం చేత, నీకు మంగళం పాడుట చేత మాకున్నటువంటి సహజమైనటువంటి క్లేశమంతా కూడా తొలగిపోయింది. మా కష్టమేం లేదు. ఆ కష్టాన్ని ఇష్టపడి వచ్చామయ్యా మేము. మాకేం తెలుసును? నీ స్వరూపము, మా స్వరూపము కూడా మాకు తెలియటం చేత మాకు మంగళాశాసనమే ప్రధానమైనటువంటి ఫలముగా భావించి నీకు మంగళం, ఆ రకమైనటువంటి దాన్ని మేము సమర్పించుకుంటున్నాము అని వివరించారు పరమాత్మకన్నమాట. సహజంగా భగవంతుని పొందాలి అంటే కర్మ, భక్తి, యోగములు, ప్రపత్తులు అనేటువంటివి సహజమైనటువంటి అంశాలే. కానీ దానికంటే ప్రధానమైనటువంటిది అవతార రహస్యం కూడా తెలుసుకోవాలన్నమాట. అవతార రహస్య జ్ఞానం కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఆ అవతార రహస్య జ్ఞానం ఎవరైతే తెలుసుకున్నారో పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు. ఆ తెలుసుకున్నటువంటి వారు తిరిగి జన్మలను అందకుండా పరమాత్మ పదసన్నిధిలోనే పరమాత్మకు నిత్యసేవా కైంకర్యభూతులు అవుతారన్నమాట. అందుకనే కృష్ణ పరమాత్మ
ఒక విశేషాన్ని తెలియచెప్పాడు. ఏమని? జన్మ కర్మచమే దివ్యం యోయం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామీతి సోర్జున. అర్జున, నీ జన్మలు నువ్వు ఎన్నెత్తావో నీకు తెలియవు. నేను జన్మలు ఎత్తాను, కానీ నా జన్మలు నాకు తెలుస్తాయి. ఎవడైతే నా జన్మాన్ని కానీ నేను చేసేటువంటి కర్మ కానీ ఎవరైతే స్పష్టంగా తెలుసుకుంటారో వారు ఎలాంటి వారయ్యా? ఈ శరీరాన్ని అనుభవించి వేరొక జన్మ ఎత్తకుండా నాతోనే ఉంటారయ్యా. అలాంటి వారంతా కూడా నాకు చెందిన వారై ఉంటారు. అంటే ఈ రకమైనటువంటి సన్నివేశం తెలుసుకోవటం అనేటువంటిది చాలా కష్టం. కొన్ని వేల మంది పరమాత్మ గురించి సాధన చేస్తుంటే ఎవరో ఒక్కడికి మాత్రమే పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని, పరమాత్మ కృపకు పాత్రుడవటానికి కారణమవుతున్నాడు. అంటే ప్రధానంగా తెలియాల్సింది మనస్వరూపము, పరమాత్మ స్వరూపం తెలుసుకోవాలి. పరమాత్మ యొక్క అవతార సంబంధమైనటువంటి జ్ఞానాన్ని కూడా తెలుసుకున్నటువంటి వాళ్ళైతే వాళ్ళకే ఈ రకమైనటువంటి యోగ్యత కలుగుతుందన్నమాట. అందుకే పరమాత్మ ఎలాంటి వాడు? అజాయమానో బహుదా విజాయతే. ఆయన గారికి జన్మ లేనప్పటికీ కూడా అనేక రకములుగా జన్మించేటువంటి వాడు. ఎన్ని అవతారాలు ఎత్తాడండి! ఎవరి కోసం ఎత్తాడు? ఇవన్నీ కూడాను మన కోసం ఎత్తాడు. ధర్మ సంస్థాపన కోరిక ఎత్తాడు. మనలో ఒక ధర్మాన్ని ఏ రకంగా ఆచరించాలి, అనుసరించాలి అనేటువంటి మార్గ నిర్దేశనాన్ని చేయటం కొరకు ఆయన గారి ఈ లోకాన అవతరించాడనమాట. ఆయనకి జన్మ ఉన్నదా? సవుశ్రేయాన్ జాయమానః భవతి. జన్మ లేనటువంటి వాడే జన్మించి ఆయన యొక్క జన్మము మనందరికీ కూడా ఒక యోగ్యతను కలిగిస్తుందన్నమాట. ఎందుకని? మనం ఈ జన్మ ఎత్తినప్పుడు పరమాత్మకు దూరమయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకని? మనలో ఉన్నటువంటి అహంకారాలు కానీ, మమకారాలు కానీ, స్వరూప జ్ఞానం తెలుసుకోలేనటువంటి కారణం చేత, ఆయన లేడు అనేటువంటి భావన చేత, మనమే ఉన్నాము అనేటువంటి భావన చేత ఆయన గారి యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని తెలుసుకోక మనం దూరం అవుతామన్నమాట. కానీ పరమాత్మ మన కొరకు ఈ లోకాన అవతరించినప్పుడు ఆయన ఏం చేస్తాడండి? ఆయనకున్నటువంటి సహజమైనటువంటి గుణాలన్నింటినీ కూడా మనకు తెలియచెప్పి, ఆచరింప చూపించి, తనతో సామ్యమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళటానికి అనుగ్రహాన్ని కలిగిస్తాడనమాట. కాబట్టి మనకి సంకల్పాలు కలుగుతాయి. మన సంకల్పాలన్నీ ఎలాంటి సంకల్పాలు అనంటే మన యొక్క శ్రేయస్సుకు కోరేటువంటి సంకల్పాలు మనకు కలుగుతాయి. ఒకవేళ కలక్కపోతే ఏం జరుగుతుందండి? మనకు దుఃఖం కలుగుతుందన్నమాట. ఇల్లు కట్టుకోవాలి, ఏదో పెళ్లి చేసుకోవాలి, ఉద్యోగం రావాలి, డబ్బులు బాగా సంపాదించాలి, ఇలాంటివన్నీ కోరికలు ఉంటాయి మనకి. అవి కోరికలు తీరాయి అనుకోండి ఆనందిస్తూ ఉంటాం, తీరలేదనుకోండి దుఃఖించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. ఇది మన సంకల్పాలు. కానీ పరమాత్మ యొక్క సంకల్పం ఏంటి? ఆయన యొక్క సంకల్పం లోకక్షేమాన్ని కలిగించేది. అందుకనే పెద్దలందరూ కూడా వారు ఏ కార్యక్రమాన్ని చేసినా సమాజ శ్రేయస్సు కొరకు లోకా సమస్తా సుఖినో భవంతు అనేటువంటి విశేషం చేత కార్యక్రమాలు చేస్తుంటారు. కాబట్టి వారి సంకల్పాలు ఎప్పుడు కూడా వికల్పాలు కావు. అవన్నీ కూడా మంచి సద్యఫలాన్ని అనుగ్రహించి లోకక్షేమానికి కారకులవుతాయి అన్నమాట. అందుకనే పరమాత్మ అవతారం ఎత్తినటువంటి కారణంగా ఈ లోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడాను ఒక రకమైనటువంటి శ్రేయస్సు కలిగించటానికి అవకాశం ఏర్పడుతుందన్నమాట. ఆయన జన్మలేనటువంటి వాడు, జన్మలేనటువంటి వాడైనప్పటికీ కూడా మనలాంటి కర్మ సంబంధమైనటువంటి వాసనలు లేకుండా తనకున్నటువంటి సంబంధాన్ని మనకు అనుగ్రహింపచేస్తాడు. మనతోనే సజాతీయుడిగా నడుస్తూ ఉంటాడు, మనతోనే మాట్లాడుతూ ఉంటాడు. ఇలా ఉన్నటువంటి వాడైనప్పటికీ కూడా మనం ఆయన గనక గుర్తించలేదనుకోండి, మనకి ఆయనకి సమానమే అనే భావన గనక ఉందనుకోండి, తద్వారా ఆయన యొక్క యథార్థమైనటువంటి తత్వాన్ని మనం తెలుసుకోలేనటువంటి వాళ్ళం అవుతాం. సహజంగా పరమాత్మ జన్మించినప్పుడు అతని యొక్క జన్మము చేత మనతో సజాతీయుడై సంచరించి మనతో పాటే తిరుగుతూ, మాట్లాడుతూ, ఆటలాడుతూ, పాటలు పాడుతూ ఉంటే ఆయన మన సజాతీయుడుగా భావిస్తాం. ఆయన అవతార పురుషుడుగా భావించక మనకు కూడా రాముడంటే రాకుమారుడిగా భావిస్తాం, కృష్ణుడంటే మనందరికీ సౌలభ్యము సులభుడు అనేటువంటి భావనతో ఆయన గారిని కూడా ఆ రకమైనటువంటి భావనతో మనం తెలుసుకుంటాం. కానీ పరిపూర్ణమైనటువంటి పరమాత్మ యొక్క
అనుభవము అనేటువంటి విశేషం మనకు తెలుసుకోలేమన్నమాట. కనుకనే గోదాదేవి ఆమె గారి ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు అర్చ్యారూపంలో ఉన్నటువంటి స్వామిని ఉపాసన చేసింది. దానితో పాటుగా విభవావతారాలన్నింటినీ కూడా ఆమె గారు పరిపూర్ణంగా అనుభవించింది. అంటే ఉపాసన ఆ రకంగా ఉన్నప్పుడు మనకి పరమాత్మ యొక్క సాక్షాత్కారము, పరమాత్మ అనుభవము అనేటువంటిది తప్పనిసరిగా కలిగి జీవన్ముక్తులు అవుతారు అనేటువంటిది ఒక విశేషం అన్నమాట. కాబట్టే వీళ్ళంతా కూడా ఏమని చెబుతున్నారు, నీ గుణగణాలను గానం చేయటం ద్వారా మేము వచ్చినటువంటి శ్రమంతా కూడా తెలిసిపోయిందయ్యా, తొలగిపోయింది. కాబట్టి నీ అవతార రహస్యం మాకు తెలుసును అనేటువంటి విశేషాన్ని ఈ పాసురంలో స్పష్టంగా చెబుతున్నారు. ఇప్పటి వరకు కూడా పూతన సంహారము, శకటాసుర భంజనము, అలాగే అనేక రకములైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కీర్తనలను కీర్తించి ఈ పాసురంలో పరమాత్మ యొక్క శ్రీకృష్ణ జననాన్ని, అలాగే కంసవధ అనేటువంటి విశేషాన్ని కీర్తిస్తున్నారు. ఈ పాసురంలో ప్రధానమైనటువంటిది పరమాత్మ యొక్క అవతార తత్వానికి సంబంధించినటువంటి విశేషాన్ని మనం తెలుసుకుంటున్నాం. గోపికలది ప్రధానమైనటువంటి అంశం ఏమిటండి? నిశ్చలమైనటువంటి ప్రేమ, వారిది వ్యామోహం కాదు. కాబట్టే భగవత్తత్వాన్ని ఎరిగి ఆ పరమాత్మ యొక్క తత్వం మనకై సులభంగా వచ్చి మనకు అనుగుణంగా సంచరిస్తుంది అనేటువంటి భావన చేత మనం ఆయన కోసం 4 అడుగులు శ్రమ పడితే ఆయన గారు సంతసించి మన చెంతకు వచ్చి మనకు అనుగ్రహాన్ని కలిగింపచేస్తాడు కదా. ఆయన ఎంత సులభుడండి, పరమాత్మ కఠినుడని, చాలా దుర్లభుడని అని మనం భావిస్తూ ఉంటాం. కానీ మనం చేసే పూజ కానీ, మనం తలిచే భావన కానీ ప్రేమపూర్వకమైనటువంటి భావనతో గనక చేసినట్లయితే ఆయనంత సులభుడు ఎవరూ లేరు అని అంటారు, అనుభవించినటువంటి వారు అని అంటారు. మనం దేవాలయానికి వెళ్ళినా, ఇంట్లో పూజ చేసినా మనం ఎలా చేస్తామండి? అన్నీ కూడాను అక్కడే జ్ఞాపకం వస్తుంటాయి. పూజ దగ్గర కూర్చోగానే మనం చేయాల్సినటువంటి పనులన్నీ కూడా జ్ఞాపకం వస్తుంటాయి. పుష్పాలు విసిరేస్తుంటాం, మా స్తోత్రాలు చేసేస్తుంటాం, నామాలు పలుకుతూ ఉంటాం, నైవేద్యాలు పెడుతూ ఉంటాం, హారతలు ఇస్తూ ఉంటాం. దానిలో త్రికరణ శుద్ధిగా మనం మనస్సు దాని మీద ఆయన మీద ప్రసరింపజేశామా అనేటువంటి సంగతి కనుక పరిశీలించుకుంటే క్రియ జరిగింది, అనుకరణ జరిగింది, కానీ ఆచరణ లేదు. మరి పరమాత్మ ఎలా లభిస్తాడు? మనం చేసే ప్రతి ఉపచారము కూడా పరమాత్మకు ప్రేమపూర్వకంగా దాన్ని సమర్పణ చేసినట్లయితే ఆయన గారు స్వీకరిస్తాడు. అలా చేసినటువంటి వారి యొక్క ఆరాధనలో ఆ వైభవం అంతా కూడా కనిపిస్తుంది, వారి ముఖంలో కూడా కనిపిస్తుంది. మనం చూసినట్లయితే ఎవరైతే ఆ రకమైనటువంటి అనుష్ఠానాన్ని, ఆ రకమైనటువంటి ఆరాధన గనక చేసిన వారిని గనక మనం చూసినట్లయితే వారు ఆరాధించేటువంటి మూర్తులలోనూ వారి ముఖంలో కూడా ఆ రకమైనటువంటి తేజస్సు వారికి కనిపిస్తుంది. ఇది ప్రేమపూర్వకమైనటువంటి ఆరాధన అని అంటారు. అలా ఆరాధన చెయ్యాలి. అలా ఆరాధన చేస్తే పరమాత్మ సులభుడే, దుర్బలుడు కాడు. ఆయన గారు మన చెంతనే ఉన్నారు, మన దగ్గరే ఉన్నారు, మన శ్రేయస్సును కోరుతున్నాడు, మనం చేయవలసినవి చేయించటానికి ఆయన గారు ప్రేరేపిస్తున్నారు అనేటువంటి భావన మనకు స్పష్టంగా కలుగుతుందన్నమాట. దాన్ని మనం గమనించాలి. ఈ పాసురంలో కృష్ణుని యొక్క జన్మ వృత్తాంతాన్ని, అలాగే కంసవధ అనేటువంటి దాన్ని రెండింటినీ కీర్తిస్తూ మనకు అనుగ్రహాన్ని కలిగించింది గోదాదేవి. ఒకసారి కృష్ణుడి యొక్క జన్మ వృత్తాంతాన్ని గనక మనం స్మరించినట్లయితే ఆనాడు దేవకి వసుదేవులకి చెరసాలలో ఉండగా ఆయన జన్మించిన కారణంగా ఆ బంధాలన్నీ కూడా ఎలా తొలగిపోయాయో మనకి కూడా ఈ సన్నివేశాన్ని స్మరించగానే సంసార సంబంధమైనటువంటి బంధాలన్నీ కూడాను తొలగి పరమాత్మ అనుగ్రహం కలగటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది పెద్దల యొక్క శ్రీ సూక్తి అన్నమాట. పాసురానుసంధానం చేద్దాం. వరిత్తు మగనాయి పిరందు ఊరిరవిల్ వరిత్తు మగనాయి వరిత్తు వళిర தரிக்கிலானாகிதாங் நினைந்த கருத்தை பிஜேபித்து கஞ்சன் வயத்தில் நெருப்பின்ற நின்ற நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பறை தரதியாகில் திருத்தக்க செல்வகமம் சேவகமம் யாம் பாடி வருத்தமம் தீரிந்து மகிழ்ந்தேலோரிம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம்.
25వ పాసురం ఈ పాసురం అన్నమాట. చాలా విలక్షణంగా ఉంటుంది. వరిత్తు మఘనాయి పిరందు ఓరిరవిల్ వరిత్తు మఘనాయి వరిత్తు వళిరా. పరమాత్మ నాకు బిడ్డడు కావాలి అని తపస్సు చేస్తే ఎలా తపస్సు చేశారు? నాయన నువ్వు వైకుంఠంలో ఉంటావుట కదా, వైకుంఠనాథుడివిగా నాకు బిడ్డడుగా పుట్టాలి అని చెప్పి కోరుకోవటం చేత శంఖ చక్ర గదాద్యాయుధాలతో భగవానుని కుమారుడిగా పొందినటువంటి తల్లి ఒకతే ఉన్నదండి. ఆమె దేవకీదేవి. ఆమె వరుత్తి ఒకటే ఒకటి. వరిత్తు మఘనాయి వరిత్తు వళిరా. మరొక ఆమెనదండి, భగవానుని పెంచి పెద్ద చేసి ఆటలాడించి లాలించి శాసించినటువంటి తల్లి మరొక తల్లి ఉన్నదండి. ఆమె కూడా అద్వితీయురాలైనటువంటి తల్లే. ఆ తల్లి యశోదమ్మ. ఆ యశోదమ్మ దగ్గరకు ఆ రాత్రియే వెళ్ళి ఆమె చేతనే పెరిగినటువంటి వాడా ఎవరు? కృష్ణ పరమాత్మ. వరిత్తు మఘనాయి పిరందు ఊరిరవిల్ వరిత్తు మఘనాయి వరిత్తు వరుళ తరిక్కులానాఘితాంగ్ నినైంద కరుత్తై పిళై పెత్తూ. ఓర్వలైనటువంటి వాడై తనంతట తానుగా కీడు తలపెట్టినటువంటి కంసుని యొక్క అభిప్రాయాన్ని తలకిందులు చేసినటువంటి వాడా ఎవరు? కృష్ణ పరమాత్మ. కంజన్ పయత్తిల్ నిరుప్పిన్ర నిండ్ర నెడుమాలే. కంసుని యొక్క కడుపులో చిచ్చుపెట్టినటువంటి ఆశ్రిత వ్యామోహశాలి. ఎంత గొప్పవాడివయ్యా. ఉన్నయ్యరిత్తిత్తు వందోం. నిన్నే కోరి వచ్చామయ్యా. పరై తరతియాకిల్. పరై అనేటువంటి సాధనాన్ని వసంగిన వసంగము. తిరుత్తక్క సెల్వం సేవకమం యాంపాడి వరుత్తమం తీరిందు మగిళిందు. లక్ష్మీకాంతుడు అవటం చేత నీ యొక్క గుణగణములను గానం చేయటం చేత నీ వైభవాన్ని తలుచుకోవటం చేత మాకు కలిగినటువంటి శ్రమంతా కూడా తొలగిపోయి ఆనందంని మేము అనుభవిస్తున్నామయ్యా అని ఈ పాసురంలో ఈ రకమైనటువంటి భావాన్ని ఆవిష్కరించారు. అంటే ఇద్దరు తల్లుల పేర్లు చెప్పారు. వారిద్దరిని కూడా వరిత్తి ఒకతే. చాలామంది తల్లులు ఉన్నారు, కానీ అద్వితీయురాలైనటువంటి తల్లులు ఇద్దరున్నారు. భగవంతుని బిడ్డగా పొందినటువంటి వారు లోకంలో తల్లులు మనకు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో వీరిద్దరే అద్వితీయురాలు అని గోదాదేవి భావిస్తుందన్నమాట. రాముని కన్నటువంటి కౌసల్యాదేవి కూడా చాలా గొప్పదే. ఎలా గొప్పది? అక్కడ ఒక విశేషం ఉన్నదన్నమాట. దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి యాగం చేస్తే అగ్నిదేవుడి యొక్క అనుగ్రహం చేత దివ్యమైనటువంటి ప్రసాదం రావటం చేత ఆ ప్రసాదాన్ని 3 రాణులకు పంచటం చేత 4 బిడ్డలు కలిగారు. ఒకరు ఉపాసన చేయటం కారణంగా 4 బిడ్డలు అక్కడ కలిగారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా. అంటే విష్ణువు యొక్క అవతారం 4 భాగాలుగా అక్కడ జన్మించడం జరిగింది రామావతారంలో. మరి కృష్ణావతారంలో 4 కోరకుండానే వారికి బిడ్డలుగా అయ్యారట. దేవకి వసుదేవుడు, నందుడు యశోద. వీరిద్దరు ఈ 2 జంటలు అంటే ఈ 4 కూడా వారికి అద్వితీయమైనటువంటి రీతిలో కుమారుడుగా అవతరించాడు ఈయనగారు. ఎంత అదృష్టమండి. ఒక ఆవిడ దగ్గర పుట్టాడు, మరొక ఆవిడ దగ్గర పెరిగాడు. ఒక రాత్రిలో అంతా కూడా తారుమారైందన్నమాట కృష్ణ పరమాత్మ జన్మించినటువంటి రోజు. ఎందుకని? ఎప్పుడో ద్వాపరంలో జరిగినటువంటి సన్నివేశం. కృష్ణ పరమాత్మ చెరసాలలో పుట్టాడు, రహస్యంగా పుట్టాడు కాబట్టి కంసుడికి తెలిస్తే ప్రమాదం అని చెప్పి అక్కడ వాళ్ళంతా కూడా భయపడితే ఆయన యోగమాయ చేత అందరినీ కూడా నిద్రలో పుంచి తన యొక్క రూపాన్ని చూపించి తండ్రి గారు కోరటం చేత ఉపసంహారం చేసి వెంటనే బుట్టలో పెట్టుకొని యమునా నది దాటి నందవ్రజానికి వచ్చి యశోదమ్మ యొక్క ఒడిలో పడుకోబెట్టేంతవరకు ఏమీ తెలియదన్నమాట. అందుకనే గోదాదేవి కూడా వరిత్తు మఘనాయి పిరందు ఓరిరవిల్ వరిత్తు మఘనాయి వరిత్తు వళిరా. అంటే అర్థం ఏంటి? ఎంత పరమాత్మ అయినా ఈ భూమి మీద పుట్టిన తర్వాత కొన్ని భయాలు కలుగుతుంటాయిట సహజంగా అందరికీ. ఎందుకని? తల్లి యొక్క గర్భంలో ఉండగా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానస్వరూపంలోనే ఉంటారట.
ఎప్పుడైతే తల్లి గర్భము నుండి వీడి ఈ ఈ యొక్క ప్రకృతి సంబంధమైనటువంటి భూమిలో పడగానే శటము అనేటువంటి వాయువు సోకుతుంది. ఆ వాయువు సోకగానే ఈ ప్రకృతి సంబంధమైనటువంటి భావాలన్నీ కూడా ఆయన గారికి చేరిపోయి అయ్యో మళ్ళా నేను జన్మించాల్సి వచ్చిందే అనేటువంటి భావనతో పిల్లలు గొక్కబెట్టి ఏడుస్తారట. అది జన్మకు కారణము. అయ్యో మళ్ళా నేను జన్మించాల్సి వచ్చిందే, ఈ జన్మలో నేను మళ్ళా దోషాల మూట కట్టుకోకుండా గుణాలను సంపాదించి పరమాత్మ సన్నిధికి వెళ్ళాలి కదా అని ప్రతి ఒక్క జీవి ఆ రకంగా ఏడుస్తాడనమాట. దానిలో ఉన్నటువంటి కారణం అది. అందుకనే ఇక్కడ కృష్ణ పరమాత్మను ఇక్కడ మన గోదాదేవి ఒరెత్తి ఒకతే అని చెప్పింది అనమాట. అద్వితీయురాలు ఆ తల్లి. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఎలాంటి ఆమె పొందిందండి? చాలా అద్వితీయమైనటువంటి బిడ్డను పొందిందనమాట. ఎక్కడో ఈ ప్రాకృతమైనటువంటి నేత్రాలతో కాక అప్రాకృతమైనటువంటి నేత్రాలతో చూసేటువంటి స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహం వైకుంఠంలో. కానీ మరెవ్వరూ చూడలేమది. కానీ మరెవ్వరికీ లభ్యము కానటువంటి అద్వితీయమైనటువంటి ఆ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ఈ ప్రకృతి మండలంలో యశోదమ్మ తన యొక్క దేవకీదేవి తన యొక్క గర్భంలో ప్రకాశింపచేసి మనకు అనుగ్రహించిందనమాట. ఆ యొక్క బిడ్డడు ఎలా ఉన్నాడు? తమద్భుతం బాలకమంబుజేక్షణం చతుర్భుజం శంఖ గదాద్యుదాయుధం శ్రీవత్సలక్ష్యంగళక శోభికౌస్తుభం పీతాంబరం సాంద్రపయోధ సౌభగం మహర్హ వైడూర్య కిరీటకుంటల త్విషా పరిష్వక్త సహస్రకుంతలం ఉద్ధామకాంచంగత కంకణాదిభిర్ విరోచమానం వసుదైవ ఐక్షత. ఇది పరమాత్మ పుట్టినప్పుడు ఉన్నటువంటి సహజమైనటువంటి లక్షణం అన్నమాట. ఎలాంటివాడు? తమద్భుతం. అలాంటి పిల్లవాడిని ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా చూడలేదుట. వసుదేవుడు చూచాట. లోకంలో సహజంగా పిల్లవాడు పుట్టగానే పెరిగి పెద్ద అయిన తర్వాత వాడికి పెళ్ళైతే తర్వాత వాడికి పిల్లలు పుడితే తాత అనిపించుకుంటాం, అమ్మమ్మ గారు అనిపించుకుంటాం సహజంగా. కానీ ఈయన పుట్టగానే అద్భుతమైనటువంటి విశేషం చూశాట వసుదేవుడు. ఓ 4 తలకాయలు ఆయన కనిపించాట. చిత్రంగా చూస్తే బ్రహ్మగారు అంటే అక్కడి నుంచి పుట్టాడు కదండి, యాజిటీజ్గా వచ్చాడు కదా. అంటే దేవకీదేవి పుట్టగానే అమ్మమ్మ గారు కూడా అయిపోయిందనమాట. ఎందుకని? అలాంటి జన్మ అన్నమాట. తమ అద్భుతం, అద్వితీయమైనటువంటి రూపం. చతుర్భుజం శంఖ చక్ర గదా శాంగ్యాయుధాలతో పుట్టినటువంటి వాడు. శంఖము చక్రము అలాగే గద అనేటువంటి ఆయుధాలతో జన్మించినటువంటి వాడు. శ్రీవత్సము అనేటువంటి పుట్టుమచ్చతో పుట్టినటువంటి వాడు. అలాగే పీతాంబరధరుడై లోకంలో కిరీట కుండల హారాలతో కూడాను ఈ రకమైనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి ఆ స్వామి అక్కడ ఎలా ఉన్నాడో అదే రకమైనటువంటి రూపంతో ఇక్కడ ఆవిర్భవించడం జరిగిందనమాట. ఎంతటి గొప్ప విశేషమండి అని చెప్పి గోదాదేవి ఈ అద్భుతాన్ని మనస్సులో భావన చేసి వరిత్తు మఘనాయి పిరందు. ఒకటే ఒకటి దేవకీదేవి. ఎంత అదృష్టమండి ఆమె గారు, భాగ్యశాలి కదా. ఎందుకని? గర్భవాస క్లేశాన్ని అనుభవించి అంత అద్వితీయమైనటువంటి బిడ్డని ఈ లోకంలో అందించినటువంటి తల్లి మరెవరైనా ఉన్నారా? ఎవరూ లేరండి. ఆమె ఓరరవిల్ వరిత్తు మఘనాయి వరిత్తు వళిరా. ఒకే రాత్రి వేరొక ఆమె దగ్గరకు వెళ్ళి దాగి పెరిగినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. సహజంగా లోకంలో ఎవరికైనా పిల్లాడు పుట్టాడు అనగానే, మగపిల్లవాడు పుట్టాడు అనగానే అందరికీ కాస్త ఉత్సవం రూపంగా తీపిని తినిపించటం, మంగళవాయిద్యాలు వాయితం, దానాలు చేయటం అనేటువంటిది సహజంగా చేస్తూ ఉంటారు లోకంలో. చక్రవర్తి కదండి వసుదేవుడు. చక్రవర్తి కాబట్టి చెరసాల్లో ఉన్నాడు కాబట్టి, పిల్లవాడు పుట్టాడు కాబట్టి ఆయన ఏమీ చేయలేనటువంటి స్థితిలో ఉన్నాడు, బంధింపబడి ఉన్నాడు. మనస్సులోనే అన్నట్టే ఇన్ని గోవులు దానం చేస్తాను, ఈ రకంగా చేస్తాను, ఆ రకంగా చేస్తాను మనస్సులోనే అనుకున్నట్ట. పాపం ఎవరికి తీపి కూడా పెట్టలేదుట. అలాంటి భాగ్యం వసుదేవుడికి దేవకికి కలగలేదు కదా. అది ఎక్కడ జరిగింది? అదే రోజు రాత్రి యశోదమ్మ ఒడ్డులోకి చేరాట కృష్ణ పరమాత్మ. చేరి ఏం చేశాడు? అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటిదాకా ఏమీ ఏడవలేదండి. అక్కడ పడుకున్న తర్వాత ఒక్కసారిగా ఏడ్చాడనమాట. పిల్లవాడుగా భావించింది ఆమె, తన బిడ్డడిగా భావించింది, పాలిచ్చింది, లాలించింది, శాసించింది, పెంచిందనమాట యశోదమ్మ. అయితే
కృష్ణుడు పుట్టినటువంటి రోజు రాత్రి అనేటువంటిది మళ్ళా ఎప్పుడూ కూడా రాదు. ఎప్పుడు పుట్టాడండి ఆయన? అష్టమి రోజున పుట్టాడు. లోకంలో సహజంగా అష్టమి తిథిని అందరూ కూడా యావగించుకుంటుంటారు. అష్టమి నవమి అనేటువంటిది తొందరగా ఏ కార్యాలు చేయటానికి పెద్దగా ఇచ్చగించరు. అష్టమి తిథి వెళ్ళి స్వామిని ప్రార్థన చేసిందిటయ్యా, లోకంలో ఉన్న వాళ్ళంతా నన్ను చూసి యావగించుకుంటున్నారు, నేను పనికిరానట్టుగా భావిస్తున్నారు, నాకేమైనా యోగ్యత కల్పించవయ్యా అని చెప్పి ప్రార్థన చేసిందిట. అక్కర్లేదు, నేను నీ తిథిలోనే ఈ లోకాన్ని ఆవిర్భవిస్తున్నాను అని చెప్పి అష్టమి తిథిలో ఆయన గారు ఆవిర్భవించాడనమాట. రామచంద్రుడు నవమిలో ఆవిర్భవించాడు. నవమి అష్టమి రెండు పక్కపక్క, అష్టమి నవములు రెండు పక్కపక్క తిథులే అన్నమాట. నవమి అంటే నూతనత్వాన్ని కలిగించేది అవికారి, ఈ అష్టమి కూడా అవికారేట. అవికారి అంటే ఏంటండి? ఎలాగైతే కృష్ణపక్షంలో ఉన్నటువంటి అష్టమి కానీ శుక్లపక్షంలో ఉన్నటువంటి అష్టమి కానీ చంద్రుడు ఒకే రకంగా ఉంటాడు, అది అవికారి అని అంటారన్నమాట. అంటే కృష్ణ పరమాత్మ యొక్క జననము చేత అష్టమి తిథికి ఆ రకమైనటువంటి యోగ్యతనిచ్చాడనమాట పరమాత్మ. ఆ రాత్రి ఆ తిథికి గొప్ప విశేషం కలిగింది. అంతేకాదు, పరతత్వ చిహ్నాలతో ఈ పుడమి మీద అవతరించినటువంటి రోజు ఆ రాత్రి ఎంత గొప్ప రాత్రి అండి. చాలా గొప్ప విశేషం, పరతత్వ చిహ్నాలతో అవతరించినటువంటి రాత్రి అది. శరచాలలో ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క బంధనాలన్నీ కూడా విడనాడినటువంటి రాత్రి ఆ యొక్క రాత్రి. అజ్ఞాన అంధకారాలన్నీ కూడా తొలగించటానికి ప్రధానమైనటువంటి రాత్రి ఆ రాత్రి. యమున దారి ఇచ్చినటువంటి రాత్రి ఆ రాత్రి. కంసవధకు మూలమైనటువంటిది ఆ రాత్రి. అలాంటి రాత్రి మళ్ళా రానే రాదు. కృష్ణుడు పుట్టినటువంటి రోజు రాత్రి ఎలాంటి రాత్రి అండి? అంత గొప్ప రాత్రిట. పరతత్వ చిహ్నాలు ఇన్ని చెప్పుకున్నాం కదా. ఇంతటి అద్వితీయమైనటువంటి రాత్రి మళ్ళా రాదు అని చెప్పి గోదాదేవి చాలా 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 చక్కగా భావన చేసిందనమాట. మన జన్మ వానికి దూరం చేస్తుంది, కానీ వాని జన్మ మనకు శ్రేయస్సును కలిగిస్తుందన్నమాట. అంత గొప్ప తల్లి ఈమె. అందుకనే ఆమెను కూడా వరిత్తి ఒకతే. అందుకనే దేవకీదేవి అదృష్టవంతురాలే, అలాగే యశోదమ్మ కూడా అలాంటిదేనమాట. ఇంతకీ ఈయన నామంలోనే ఒక విలక్షణమైనటువంటి లక్షణం ఉన్నది అని చెప్పి పేరు పెట్టారు. ఈయన పేరేంటండి? కృష్ణ అనేటువంటి పేరు పెట్టారు. ఎవరు? యాజ్ఞవల్కుడు, గర్గుడు మొదలైనటువంటి వారంతా కలిసి ఒక దివ్యమైనటువంటి రసాయనాన్ని మనకు అనుగ్రహించాడనమాట. పేరు పెట్టవయ్యా అనంటే గర్గుల వారు ఈయనకి పేరు పెట్టాడు, కృష్ణ అనేటువంటి పేరు. దీంట్లో ఎన్ని ఉన్నాయి? కకారము, రుకారము, షకారము, నకారము, అకారము, విసర్గ. ఇన్ని రకాలైనటువంటి అక్షరాల సమ్మేళనమే కృష్ణ అనేటువంటి పదానికి సంబంధించిందనమాట. అందులో క అనేటువంటి అక్షరము కకారః కమలాకాంతః. వైకుంఠంలో ఉండేటువంటి లక్ష్మీదేవికి వల్లభుడైనటువంటి శ్రీమన్నారాయణలో ఉన్నటువంటి శక్తినంతా తీసుకువచ్చి కకారంలో ఉంచేశారనమాట. తర్వాత రుకారో రామయత్యపి. ఇక రుకారము అనేటువంటిది రామునిలో ఉండేటువంటి దివ్యమైనటువంటి మహత్తును స్వభావాన్ని తీసుకువచ్చి రుకారంలో ఉంచారు. తర్వాత షకారః షడ్గుణపతి శ్వేతదీప నివాసకృత్. పాలసముద్రంలో పవళించి ఉన్నటువంటి స్వామి 6 గుణాలు ఉంటాయిట. జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యము, వీర్యము, తేజస్సు. ఆ 6 గుణాలు కలిగినటువంటి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వభావాన్ని తీసుకొచ్చి షకారంలో పెట్టేశారు. నకారో నారసింహోయం. నృసింహస్వామిని నకారంలో ఉంచారనమాట. ఇక అకారో హ్యక్షరో అగ్నిభుకు. ఇక అగ్నిభుక్ అనగా వైశ్వానర రూపంలో అందరి యొక్క ఉదరంలో ఉండేటువంటి వాడు పరమాత్మ అవటం చేత ఆ యొక్క దివ్యమైనటువంటి ప్రభావాన్ని తీసుకొచ్చి దానిలో పెట్టేశారు. విసర్గాశ్చ తదా క్షేతౌ నరనారాయణ అదృషి. ఈ విసర్గలు అనేటువంటివి నరనారాయణులు అని అంటారన్నమాట. ఈ రకంగా కృష్ణ అనేటువంటి పదాన్ని మనం పలుకుతున్నామంటే ఇంతమంది యొక్క దివ్యమైనటువంటి శక్తి మనలో కలుగుతుంది అని అర్థం అన్నమాట. పరమశివుడు పార్వతీకి నామాలు చెప్తూ, విష్ణు సహస్రనామ నామాలు చెప్తూ
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అని చెప్పి 3 సార్లు రామ అంటే విష్ణు సహస్రనామ ఫలం అనేటువంటిది మనకు కలుగుతుంది అని చెప్పి ఆ ఫలాన్ని చెప్పాడనమాట. అంటే కృష్ణ అనేటువంటి పదం ఒక్కసారి గనక అన్నట్లయితే 3 వారాలు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే ఎంత ఫలం అవుతుందో అంతటి ఫలం వస్తుందిరా ఈ ఒక్క నామాన్ని తెలిస్తే. త్రివారం యత్ ఫలం లభేత్, 3 వారాల యొక్క ఫలమంతా కూడా ఒక్క కృష్ణ అనేటువంటి నామాన్ని గనక మనం పలికినట్టయితే అంతటి గొప్ప శక్తి వస్తుందిట. కాబట్టి కృష్ణుడిలో అంత గొప్ప శక్తి ఉన్నదండి అని చెప్పి మన వాళ్ళు చెప్పారనమాట. అందుకనే కృష్ణ పీతాంబర కంసధ్వంసీ విష్టరశ్రవ దేవకీనందన శ్రీశ యశోదానందన హరి సనాతన అచ్యుత అనంత సర్వేశ సర్వరూపదతు సర్వాధార సర్వగతి సర్వకారణకారణం రాధాబంధు రాధికాత్మ రాధికాజీవన స్వయం రాధాప్రాణో రాధికేశో రాధికారమణ స్వయం. ఈ రకంగా ఇన్ని రకాలైనటువంటి పేర్లన్నీ కూడాను గర్గ సంహితలో ఈ నామాల యొక్క వైభవాన్ని తెలియజేస్తుందన్నమాట. అందుకనే కృష్ణ అనేటువంటి పదం చాలా విలక్షణమైనటువంటిది. అందుకనే వరిత్తు మఘనాయి పిరందు ఓరిరవిల్ వరిత్తు మఘనాయి వరిత్తు వళిరా తరిక్కిలానాగితాంగ్ తీంగ్ నినైంద కరుత్తై పిజైపెత్తు కంజన్వయత్తిల్. ఓర్వలేనటువంటి వాడు, కీడు తలపెట్టినటువంటి వాడు ఎవరండి? కంసుడు. నారదుడు వచ్చి చెప్పాడు, ఏమయ్యా నిన్ను సంహరించేవాడు దాగి పెరుగుతున్నాడు అని చెప్పగానే ఓర్వలేకుండా నేను ఇంత గొప్ప బలవంతుణ్ణి కదా, ఇంత సామ్రాజ్యం ఉన్నది కదా, ఇంత బలాఢ్యుణ్ణి కదా అని అనుకొని ఊరుకున్నాడా? ఊరుకోలేదు. ఊరుకోకుండా ఏదో రకమైనటువంటి ప్రయత్నాన్ని చేసి ఆ యొక్క స్వరూపాన్ని తొలగించుకునే ప్రయత్నం చేశాడు రకరకాలైనటువంటి విశేషాల ద్వారా. కాబట్టి అలాంటి వాడు కంజన్వయత్తిల్ నెరుప్పిన్ర నిన్న నిడుమాలే, కంసుని కడుపులో చిచ్చు పెట్టినటువంటి వాడా ఆశ్రిత వ్యామోహశాలి అని చెప్తున్నారన్నమాట. కంసుడు మేనల్లునిద్దరినీ కూడా ఇక్కడ ఒక గొప్ప ధనుర్యాగము అనేటువంటి పోటీలు జరుగుతున్నాయి, మీరు కూడా వచ్చి పాల్గొనండి అని చెప్పి కబురు చేస్తే వాళ్ళిద్దరూ మల్లుల చేతిలో కృష్ణ పరమాత్మను సంహరించాలి అని మనస్సులో కీడు శంకించాడు కంసుడు. పాపం కృష్ణ పరమాత్మ బలరాములు ఇద్దరు కూడా వచ్చారు మధురకి. పాపం అక్కడ ఉన్నటువంటి కృష్ణుడి మీద ప్రేమ కలిగినటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళని చూసి అయ్యో ఇంత పరాక్రమ సంపన్నుడైనటువంటి వారు వీరి వల్ల కృష్ణుడు ఏమవుతాడో ఏమో అని మనస్సులో బెంగపెట్టుకుంటే వారి మనస్సులో ఉన్నటువంటి బెంగన కాస్త తొలగించి వాడి అభిప్రాయాన్ని తలకిందలు చేసి వాడిని సంహరించడమే కాదు కంసుని కూడా సంహరించినటువంటి వాడు. ఈయనగారు అయ్యో చచ్చిపోయావా అని అందామనుకున్నాడు, అరే ఓడిపోయావా అని చెప్పి కంసుడు. కానీ కృష్ణ పరమాత్మయే వాడిని సంహరించి వాడి అభిప్రాయాన్ని తలకిందులు చేసినటువంటి వాడు అని అంటారు. ఎందుకని? ఆశ్రిత వ్యామోహశాలి పరమాత్మ. కృష్ణ పరమాత్మ ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడు. ఎవడైతే తన్ను ప్రేమిస్తారో ఆరాధిస్తారో వారికి కలిగినటువంటి అపకారాలు కానీ దానికి సంబంధించినటువంటి శత్రువులను కానీ తనవారుగా భావించి నిర్మూలన చేయటంలో ఆయన గారికి ఆయనే సాటి అంటారు. చిన్న ఉదాహరణ తమాషాగా చెప్పుకుందాం. ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది. రకరకాలైనటువంటి చీరలు కృష్ణ పరమాత్మ ద్వారా సృష్టించినటువంటి చీరలు కాబట్టి అవి ఈ సృష్టిలో ఈ ప్రపంచంలో అలాంటి చీరలు ఎక్కడా ఉండవు, ఎవరికీ ఉండవన్నమాట. రాసులు రాసులుగా ఆ యొక్క కౌరవ సభా మంటపంలో గుట్టలు గుట్టలుగా తేరుబడి ఉన్నాయన్నమాట. సరే అయిపోయింది, ఆ యొక్క వస్త్రాభంగం అంతా కూడా అయిపోయింది. వెంటనే ఆ దుర్యోధనుల భార్య చెలికత్తలు అందరూ కూడా వెళ్ళి వాళ్ళ భార్యలకు చెప్పారనమాట, ఏమమ్మా మన ఆస్థాన మంటపంలో అద్భుతమైనటువంటి చీరలు ఉన్నాయండి, మీరు ఎప్పుడు కట్టుకోలేదవి, చాలా బాగున్నాయి, మీరు ఒక్కసారి వచ్చి చూస్తే బాగుంటుంది అని చెప్పి వీళ్ళు కూడా అందరూ వెళ్ళారు. కౌరవుల భార్యలు వీళ్ళందరూ కూడా వెళ్ళి చూశారు. అవి ఎంతో బాగున్నాయి, వెలకట్టలేని చీరలు, అద్భుతమైనటువంటి చీరలు, ప్రతి దాని మీద పరమాత్మ సంబంధమైనటువంటి చిహ్నంతో గుర్తించినటువంటి చీరలన్నీ కూడా ఉన్నాయి అక్కడ. ఆనందపడ్డారు, మనకే కదా ఇవన్నీ కూడా లభించాయని చెప్పి అందరూ తలాకాసిని పంచుకున్నారు ఆ చీరలన్నీ కూడాను.
అంత క్రితం వీళ్ళ దగ్గర చీనాంబరాలు అద్భుతమైనటువంటి చీరలు విలువ కలిగినటువంటి చీరలు ఉన్నాయి వారి పెట్టెల్లో. అవన్నీ తీసేసి దాసీలకు ఇచ్చేశారు. ఇవన్నీ పెట్టెలో పెట్టుకున్నారు. ఏం చేయాలి? వీటినన్నిటినీ కలిసి వీటిని కట్టుకొని ఒక విందు ఏర్పాటు చేసి ఈ వైభవాన్ని అందరికీ కూడా చూపించాలి అని అనుకున్నారన్నమాట వాళ్ళంతా కూడాను. సరే, ఒక పెద్ద ఏర్పాటు చేశారు, విందు భోజనాలు. వాళ్ళు వడ్డిస్తుంటే వీళ్ళంతా కూడా చూస్తున్నారు. చూసిన వాళ్ళందరికీ కూడా ఈ చీరలను చూడగానే ఆనందం కలిగింది, ఆశ్చర్యం కలిగింది. అబ్బబ్బా, ఏమి సొగసు, ఎంత అందంగా ఉన్నారు మీరు అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారన్నమాట. సరే, వీళ్ళు పెడుతున్నారు కదా, వాళ్ళ దగ్గరికి మనమే వెళ్ళి పెడితే ఎంత బాగుంటుంది అని చెప్పి ఆ పదార్థాలు వెళ్ళి వీళ్ళే వడ్డిస్తూ ఉన్నారట. ఉండగా మాయ కలిగినటువంటి చీరలు కదండి, కృష్ణ మాయ ద్వారా వచ్చినటువంటి చీరలు కదా, ఒక్కసారిగా మాయమైపోయాయి. పరిగెత్తుకెళ్ళి చూశారు, పెట్టెల్లో చీరలు లేవు, కట్టుకుందామంటే చీరలు లేవు. ఇది పరమాత్మ తన భక్తురాలైనటువంటి ద్రౌపదికి జరిగినటువంటి అవమానాన్ని వారికి కూడా రకమయంగా చూపించాడు అనేటువంటిది చమత్కారంతో కూడినటువంటి విశేషం. ఆశ్రిత వ్యామోహశాలి, ఎంత గొప్ప వ్యామోహం కలిగినటువంటి వాడవయ్యా నీవు. ఉన్నయ్యరిత్తిత్తు వందోం, నే కోరి వచ్చామయ్యా. కాబట్టి మాకు నీ దర్శన భాగ్యం కలిగింపజేసి నీకు మంగళం పాడటమే ప్రధానమైనటువంటి ప్రయోజనంగా చేసి నిన్నే కోరి వచ్చాం కదా. పరైతరతియాకిల్, పరై అనేది వసంగిన వసంగము అని అన్నట్ట. అది కాదర్రా, నిన్న ఏదో మీరు పరై కోసం వచ్చానని చెప్తున్నారు, ఇప్పుడేమో మంగళం పాడటం అనేటువంటిది చెప్తున్నారు. ఏమిటి, విరుద్ధంగా ఉంది కదా, మీ భాషలో భావనలో కూడా విరుద్ధంగా ఉన్నది అని అంటే అప్పుడు గోపికలు అంటున్నారు, మేము కోరటమా నువ్వు ఇవ్వటమా నాయనా స్వామి, మేము కోరితే లభించేది కాదు కదా, నీ యొక్క సంకల్పమే, సంకల్ప బలమే మేము పుచ్చుకోవటంలో ఉన్నటువంటి ఆనందం, అంతకు తప్ప మాకుగా మేము అడిగేటువంటిది నీవు ఇవ్వటంలో ఎక్కడ ఉన్నదయా అని చెప్పి వీరంతా కూడా భావన చేస్తూ తిరుత్తక్క సెల్వకమం సేవకమం యాం పాడి వరుత్తమం తీరిందు మఖిళిందు. అంతేకాదు, నువ్వు ఎలాంటి వాడివి, శ్రీయపతివి, లక్ష్మీకి భర్తవైనటువంటి వాడివి. లోకంలో ఉన్నటువంటి వారంతా కూడా లక్ష్మీని కోరుకుంటూ ఉంటే అమ్మవారు నిన్ను కోరి వచ్చి నీ వక్షసీమలో నిన్ను విడవక ఉన్నటువంటి లక్షణం కలిగినటువంటిది అయి ఉన్నది. కాబట్టి నీవు శ్రీయపతివై అయి ఉండటం చేత లక్ష్మీకి లక్ష్మి అయినటువంటి వాడు, సంపదలకు సంపద అయినటువంటి వాడవు. కాబట్టే నీ యొక్క వీరగాథలు, కళ్యాణ గుణాలు ఇవన్నీ కూడా మేము స్మరిస్తూ రావటం చేత మాకు కలిగినటువంటి శ్రమంతా కూడా తొలగిపోయినది. కాబట్టే పరమాత్ముని యొక్క వీరమైనటువంటి కథలను గానం చేయటం ద్వారా శ్రమ తొలగిపోతుంది. పరమాత్మ యొక్క శౌర్య వీర్యాదులను వినటం చేత మనకున్నటువంటి విరోధులంతా కూడా తొలగిపోతారు. భగవంతుని యొక్క ఐశ్వర్యము, ఆయనకున్నటువంటి సహజమైనటువంటి సుగుణ సంపత్తి గుణాలను, ఆయనకున్నటువంటి శ్రియప్రతిత్వము అనేటువంటి లక్షణాలను కీర్తించట చేత మనకి ఆనందం కలుగుతుంది. కాబట్టి ఈ 3 రకాలైనటువంటి విశేషాలతో స్వామిని కీర్తించడం చేత మాకే రకమైనటువంటి శ్రమ లేదు, ఆనందంగానే మేము వచ్చామయ్యా నీ సన్నిధికి అని చెప్పి ఈనాటి పాసురంలో కృష్ణుడి యొక్క జన్మ వృత్తాంతాన్ని, అలాగే కంసవధ అనేటువంటి దాన్ని, ఆశ్రిత వ్యామోహనత్వాన్ని, స్వామి యొక్క వీరగథలు, ఆ కళ్యాణ గుణములు ఇవన్నీ కూడా గానం చేయటం ద్వారా మాకు ఆనందం కలిగింది స్వామి అని చెప్పి ఈ పాసురంలో ఈ రకంగా వారు ఆండాళ్ళ తల్లి ఆవిష్కరించింది. జై శ్రీమన్నారాయణ.